Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా ఈ సెప్టెంబర్ 15న కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ 15న మరి ఒక టెట్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ అందరూ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ మరి డిఎస్సి నోటిఫికేషన్ 5089 పోస్టులతోనే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఒక డిఎస్సి ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మరి సిలబస్ అంతా కూడా ఆల్మోస్ట్ 2017-18కి సంబంధించినటువంటి సిలబస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మెథడాలజీలో పర్స్పెక్టివ్స్లో జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ ఈ యొక్క సెప్టెంబర్ 20వ తారీఖున సిలబస్ కూడా మ్యాక్సిమం అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ తక్కువ పోస్టులు తక్కువ సమయం కేటాయించినప్పటికీ కూడా మనం కనుక సరైనటువంటి ప్లానింగ్తో కనుక ప్రిపరేషన్తో కనుక మనం ప్రిపరేషన్ ప్రారంభించినట్టయితే డెఫినెట్లీ సమయం తక్కువ ఉన్నా సరైనటువంటి ప్రిపరేషన్ విధానంతో మరి అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ యొక్క మరి సూచనలు సలహాలతో కనుక మనం ముందుకు పోయినట్టయితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. దీంట్లో భాగంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ ద డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మాకున్నటువంటి అనుభవంతో మరి ఈ యొక్క డిఎస్సిలో గత డిఎస్సీలన్నింటిలో కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన విభాగాలలో స్టేట్ టాపర్స్గా మన యొక్క విద్యార్థులు రావడానికి కారకులైనటువంటి మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో మరి న్యూ బ్యాచ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. గత 2017 డిఎస్సి గురుకులాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మన డిఎస్సికి సంబంధించినటువంటి మరి మ్యాథమెటిక్స్ విభాగంలో మన యొక్క విద్యార్థి సాధించడం జరిగింది. మరి ఆ యొక్క విద్యార్థి డిఎస్సిలో అండ్ యాజ్ వెల్ యాజ్ గురుకులాల్లో కూడా 2 ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్గా మరి సాధించడానికి ఒక అతి సాధారణమైన స్టూడెంట్ అసాధారణమైనటువంటి రిజల్ట్స్ని సాధించడానికి కారకులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్. ఒకవేళ మీ దగ్గర ఫౌండేషన్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే డెఫినెట్లీ మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ మరి స్కూళ్ళల్లో అప్పటికే మరి గత 2-3 సంవత్సరాల నుంచి మరి కంటెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీస్కి మాత్రాన మ్యాథమెటిక్స్ కంటెంట్ మీద మంచి నాలెడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడే బీఈడి కంప్లీట్ చేసుకొని ఇప్పుడే టెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ని అటెంప్ట్ చేసే విద్యార్థులందరికీ కూడా మరి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మ్యాథమెటిక్స్లో పోస్టులు మరి రీజనబుల్గా ఉండి కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. మరి ఇక్కడ మీరు వేరే సబ్జెక్ట్స్తో పోల్చుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది కనుక కొంచెం తొందరగా ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్లో ఖచ్చితంగా మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ప్రిపరేషను అండ్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ క్లాసెస్ కూడా వైవిధ్యంగా ఉండి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మీ ముందు ఉండి షార్ట్ కట్స్లో వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయించగల కేపబిలిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కనుక మీకు అందుబాటులో ఉన్నట్టయితే మ్యాథమెటిక్స్కి సంబంధించిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఎస్సిలో ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్లో బేసిక్ ఫౌండేషన్తో పాటు మరి సరి అయిన టైంలో ఆన్సర్ని అటెంప్ట్ చేసే క్యాపబిలిటీస్ రావాలి అంటే ఖచ్చితంగా హెవీ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎగ్జామినేషన్స్ మీరు అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అండ్ ఈవెన్ మెథడాలజీ మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్నెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. స్పీడ్నెస్ ఓన్లీ విల్ గివ్ ఎ క్వశ్చన్ ఇన్ ఏ ప్రాపర్ టైంలో మీరు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రతి డిఎస్సి సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అండ్ అదేవిధంగా తెలుగు కానీ అండ్ బయోసైన్స్ కానీ అన్ని విభాగాలలో మా విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడానికి కారకం మేజర్ రీజన్ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అటెంప్ట్ వల్లనే పాసిబుల్ అవుతుంది. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు రావడానికి ఏకైక రీజన్ కూడా డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతోనే మన బ్రాంచెస్కి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్కి
సంబంధించిన ఫ్యాకల్టీస్ అండ్ ఈ యొక్క కోచింగ్ యొక్క బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. న్యూ బ్యాచ్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ మరి ఈ యొక్క సెప్టెంబర్ 17th ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏంటి, ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మరి క్లాసెస్ ఎలా నిర్వహించడం జరుగుతుంది, ఎగ్జామ్స్ ఎలా నిర్వహించడం జరుగుతుంది, మీకు కొంత ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి దీంట్లో భాగంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా మనం విజేతలుగా నిలబడాలంటే ఖచ్చితంగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ కూడా అందుబాటులో ఉంటారు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి ఈ స్థాయిలో నిలబడడానికి ప్రతిసారి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్లో స్టేట్ టాపర్గా నిలబడడానికి కారకులైనటువంటి ఫ్యాకల్టీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, దీంట్లో భాగంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 80 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. 80 మార్క్స్ అంటే 160 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అంటే ఈచ్ మార్క్ క్యారీ హాఫ్ మార్క్. దీంట్లో భాగంగా పర్స్పెక్టివ్స్ అండ్ అదేవిధంగా మరి జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కంటెంట్, అదేవిధంగా మెథడాలజీ ఉండడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పర్స్పెక్టివ్స్ని కనుక మీరు తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్కి 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడగడం జరుగుతుంది. మరి ఈ యొక్క విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ అనేది మరి లాస్ట్ 2 డిఎస్సీల నుంచి కొత్తగా ఎంట్రీ చేసినటువంటి సబ్జెక్టు. ఈ యొక్క పర్స్పెక్టివ్స్లో విద్యా దృక్పథాల్లో మరి ఓ టీచర్ అనేవాడికి ఖచ్చితంగా మరి విద్య యొక్క డెవలప్మెంట్స్లో భాగంగా మరి వేదకాలం నుంచి విద్య ఏ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది, వేదకాలంలో విద్య ఎలా ఉండేది, మరి విద్యలో వచ్చినటువంటి మార్పులు, నేషనల్ కరికులంలో భాగంగా లేటెస్ట్గా ఉంటున్నటువంటి అప్డేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క టీచర్కి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పర్స్పెక్టివ్స్ అనేది మరి డిఎస్సిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి క్లాసెస్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీస్, దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ నరేష్ మాస్టారు, మిస్టర్ రమేష్ మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్. మీరు ఏపీలో చూసినా తెలంగాణలో చూసినా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి దగ్గర ఖచ్చితంగా వీరి యొక్క నోట్స్ ఉండడం జరుగుతుంది. ఎన్నో మెటీరియల్స్ కూడా పర్స్పెక్టివ్స్ విధానంలో వీళ్ళు రాయడం జరిగింది. మరి బిడ్ బ్యాంకులు కూడా మరి అందుబాటులో ఉండడం జరిగింది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నుంచి కూడా పర్స్పెక్టివ్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి అటువంటి మరి మంచి మెటీరియల్ని, మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి అందిస్తున్నటువంటి దీస్ 2 ఫ్యాకల్టీస్ డెఫినెట్లీ పర్స్పెక్టివ్లో 10కి 10 మార్క్స్, లాస్ట్ డిఎస్సిలో 22 నుంచి 23 మంది విద్యార్థులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్లో వీరి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి సాధించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి క్లాస్ రూమ్ నోట్స్ని, అటువంటి క్లాసెస్ని దీస్ 2 ఫ్యాకల్టీస్ విల్ డెలివర్ ఏ వండర్ఫుల్ క్లాస్. అండ్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్, దట్ ఈస్ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే జీకే కరెంట్ అఫైర్స్ ఈజ్ అ సబ్జెక్ట్, ఈజ్ అన్ ఓషియన్. ఒక మహాసముద్రం లాంటి ఈ సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మరి జీకే కరెంట్ అఫైర్స్లో స్టాక్ కరెంట్ అఫైర్స్ ఉంటే స్టాక్ మీద క్వశ్చన్స్ అడగట్లేదు, కరెంట్ అఫైర్స్ మీద నవేడేస్ ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఉందనగా లాస్ట్ 3 months, లాస్ట్ 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ నవేడేస్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ యొక్క డిఎస్సిలో బాగాన ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే కరెంట్ అఫైర్స్లో మనం మంచి మార్కులు సాధిస్తేనే ఆ యొక్క ఎగ్జామినేషన్లో మెరిట్ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్లో మరి చాలామంది విద్యార్థులు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కీన్గా రెగ్యులర్గా అప్డేట్ అయ్యి ఉండే విద్యార్థులు మాత్రమే కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి మిస్టర్ దేవేంద్ర మాస్టారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద జీకే కరెంట్ అఫైర్స్, హీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్. మినిట్ టు మినిట్ జరిగే ప్రతి అప్డేటెడ్ పాయింట్ని మీ క్లాస్ రూమ్ నోట్స్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని 1 hour కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా విద్యార్థి ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటూ ఓన్గా ప్రిపరేషన్ సాధించినప్పుడు మాత్రమే అప్డేటెడ్ పాయింట్స్ మీద మంచి గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ జీకే కరెంట్ అఫైర్స్లో ఏ బార్డర్ నుంచి
నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏ బార్డర్స్ నుంచి ఏ పాయింట్స్ మీద నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లాస్ రూమ్లో మంచి అవగాహన కల్పించడానికి ఈ మిస్టర్ దేవేంద్ర మాస్టర్ ఈజ్ దేర్. ఖచ్చితంగా మీకు మంచి కాన్ఫిడెన్స్ కలిగించేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో భాగంగా కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క మెథడాలజీ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్. మరి డిఎస్సిలో మీరు మంచి మార్కులు సాధించాలంటే మెథడాలజీ మార్కులు కూడా చాలా కీలకమైనటువంటి మార్కులు. ఈ మెథడాలజీకి సంబంధించి కూడా మరి 12 మార్క్స్ ఎగ్జామినేషన్ అంటే 24 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఈ యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి మరి సబ్జెక్ట్లో 2 తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్టు మెథడాలజీ కనుక వినపడిందంటే మొట్టమొదటిసారిగా వినపడేటువంటి పేరు దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ అప్పారావు మాస్టారు. ఈజ్ వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో. మీరు యూట్యూబ్లో చూడండి అండ్ స్టడీ మెటీరియల్స్లో చూసుకోండి. అండ్ అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్గా స్థిరపడ్డటువంటి మా యొక్క విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం అన్ని స్కూళ్ళల్లో మా విద్యార్థులు ఉన్నారు. అటువంటి విద్యార్థులు ఎవరిని అడిగినా చెప్తారు మరి డిఎస్సి మెథడాలజీలో ద ఫేమస్ లెక్చరర్ దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ అప్పారావు మాస్టారు. ఈ విల్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెథడాలజీ. ప్రతి మెథడాలజీలో ఉండే ప్రతి విభాగంలో ఏ పాయింట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఏ పాయింట్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్లో లేటెస్ట్గా అడగడం జరుగుతుంది అనే విషయాలన్నిటిని కూడా స్పష్టంగా క్లాస్ రూమ్లోనే రిపీట్ చేస్తూ ఎక్కడే మీకు క్లాస్ రూమ్లో అర్థమయ్యే విధంగా బోధించడంలో ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ దట్ ఈస్ అప్పారావు మాస్టారు. గత 20 సంవత్సరాలలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీలో చాలామంది లెక్చరర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిలో ద బెస్ట్ లెక్చరర్ ఈజ్ నన్ అదర్ మిస్టర్ అప్పారావు మాస్టారు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ మెథడాలజీ విభాగంలో మీకు ఫుల్ లెంత్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసే విధంగా ఆయన ఒక క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందుబాటులో ఉండడం జరిగింది. రీసెంట్గా జరిగిన గురుకుల ఎగ్జామినేషన్లో కూడా మెథడాలజీకి సంబంధించినటువంటి మ్యాథ్స్ మెథడాలజీలో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ హిజ్ నోట్స్. సో కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఆయన క్లాస్ రూమ్ నోట్స్ని కనుక మీరు విన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెథడాలజీ తర్వాత కంటెంట్ ఉండడం జరుగుతుంది. కంటెంట్ మార్క్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. కంటెంట్లో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక్కసారు 2 సార్లతోనే చాలా కాంపిటేటివ్ సెంటర్స్లో మరి యొక్క కంటెంట్ సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. బట్ కాకపోతే నౌవేడేస్ మీరు మ్యాథమెటిక్స్ని కనుక గమనించినట్టయితే 2017 అండ్ 18కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ కానీ రీసెంట్గా వచ్చినటువంటి గురుకుల సంబంధించినటువంటి పేపర్ని కనుక మీరు గమనించినట్టయితే ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ ద కాన్సెప్టివ్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కనపడుతుంది. కేవలము కోచింగ్లో మీరు రాసుకున్నటువంటి నోట్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు బయటపడడానికి చాలా కష్టంగా ఉంటుంది. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ సిలబస్ని డివైడ్ చేసి ఏ పాయింట్లో నిష్ణాతులు ఉంటారో ఆ పాయింట్లో ఆ సబ్జెక్టును మాత్రమే ఫ్యాకల్టీస్కి అందించి దాని మీదనే ఇన్డెప్త్ క్లాసులు నిర్వహించే విధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో 2 తెలుగు రాష్ట్రాలలో ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ షార్ట్ కట్స్లో విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చే విధంగా మీకు క్లాస్ నోట్స్ని క్లాస్ టీచింగ్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ టీచర్ కావాలనేటువంటి ప్రతి విద్యార్థికి కోరుకునేటువంటి ఫ్యాకల్టీస్ దీస్ 4 ఫ్యాకల్టీస్ మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్గా అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించినటువంటి మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ అనగానే వినపడేటువంటి పేరు. షార్ట్ కట్లో క్లియర్గా మరి బేసికల్ కాన్సెప్ట్స్ లేనటువంటి విద్యార్థికి కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరి క్లాస్ రూమ్ నోట్స్ని అందించేటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీధర్ మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ పార్ట్ ఎట్ ఆల్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, మోడల్ స్కూల్స్ అండ్ అదేవిధంగా గురుకుల నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి క్లాసెస్ అందించినటువంటి మిస్టర్ శ్రీధర్ మాస్టారు ఈజ్ రెడీ టు టేక్ ఫర్ ద క్లాసెస్ ఫర్ ద డిఎస్సి మ్యాథమెటిక్స్లో మీరు రేఖాగణితం తీసుకొని
తీసుకున్నా, వైశ్లేషిక రేఖా గణితం తీసుకున్నా చాలామంది విద్యార్థులు ఈ పాయింట్లో కొంత వీక్గా ఉండడం జరుగుతుంది. వీటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీసింగ్ చేయించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా మీకు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ సొల్యూషన్స్ వచ్చే విధంగా ఎక్స్ప్లెనేషన్ అందించడంలో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీధర్ మాస్టారు. ఖచ్చితంగా మీరు ఏవైతే చాప్టర్స్లో ఎక్కువగా రేఖాగణితము, వైశ్లేషిక రేఖాగణితము లాంటి, బీజగణితం లాంటి టాపిక్స్లో చాలామంది వీక్ ఉండడం జరుగుతుంది. అటువంటి టాపిక్స్ని అలవోకగా విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చే విధంగా బేసికల్ కాన్సెప్ట్స్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా మీకు ప్రాక్టీస్నెస్ని తీసుకొచ్చేటటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీధర్ మాస్టారు. అండ్ అదేవిధంగా మరి సీనియర్ మోస్ట్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ తిరుమల్ రెడ్డి మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ పార్ట్ ఎట్ ఆల్. ఇప్పటికే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో గత 20 సంవత్సరాల నుంచి ఈ హెస్ బిన్ గివెన్ వన్ వండర్ఫుల్ సర్వీస్. అండ్ ఈ యొక్క మ్యాథమెటిక్స్లో భాగంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని అద్భుతంగా బోధించేటటువంటి ఫ్యాకల్టీ దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ తిరుమల్ రెడ్డి మాస్టారు. మీకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్టయితే 60% 10th క్లాస్ లెవెల్ వరకు సబ్జెక్ట్ ఉంటుంది. మరి 40% to 50% మధ్యలో ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఈజ్ అ మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్. మరి చాలామందికి 10th క్లాస్ వరకు అవగాహన ఉంటుంది కానీ ఇంటర్మీడియట్ మీద అవగాహన ఉండదు. మరి ఇంటర్మీడియట్ ఎంసెట్, ఏడ్రిబ్లీ, నెట్, సెట్, నీట్ ఇలాంటి క్లాసెస్ని బోధించేటువంటి ఫ్యాకల్టీ అలా ఒక్కొక్క క్వశ్చన్స్ని ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. అటువంటి క్లాసెస్ని బోధించినటువంటి ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మిస్టర్ తిరుమల్ రెడ్డి మాస్టారు ఈజ్ వెల్ known in AP and Telangana. He will deliver a beautiful class on the part of intermediate portion. And one more faculty, Mr. Srinivas Mastaru, is also an expert. He is well known for the net, set and model schools, Gurukula senior most faculty. మరి ఈజీగా ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించినటువంటి పోర్షన్ కానీ 10th క్లాస్ లెవెల్ వచ్చిన పోర్షన్ కానీ ఎటువంటి క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో అడిగినా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మరి మీకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కంటెంట్ని అద్భుతంగా బోధించడం జరుగుతుంది. బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్ ఐఎమ్ ఏ ప్రామిసింగ్ యూ దాట్ సో దీస్ ఆర్ ది 4 కంటెంట్ ఫ్యాకల్టీస్. డెఫినెట్లీ మీకు ఎటువంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఇచ్చినా ఈజీగా మీరు ఆన్సర్ చేసే విధంగా షార్ట్ కట్స్ నోట్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే మోడల్ స్కూల్స్ కానీ గురుకులాల్లో కానీ కోచింగ్ ఇచ్చినటువంటి, లాస్ట్ డిఎస్సి కోచింగ్ ఇచ్చిన క్లాస్ రూమ్ నోట్స్లు మాకు ఆల్రెడీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందే మీరు తీసుకొని జిరాక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీరు మెథడాలజీ, కంటెంట్ ఈ 2 విభాగాలలో ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్లో మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇదే ఫ్యాకల్టీస్ మాకు ఎగ్జామినేషన్కి సంబంధించిన డైలీ ఎగ్జామ్ పేపర్స్ను కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దానితో టీచింగ్ చెప్పేసారే ఎగ్జామినేషన్ పేపర్స్ని తయారు చేసి ఇచ్చి మరి ఆ కంటెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఆ పేపర్స్ని కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పేపర్ ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తారో మరి నార్మల్ క్యాండిడేట్స్ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనేటువంటి ఆలోచనటువంటి విద్యార్థులు, స్లో లెర్నర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్తోనే చాలా వరకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి మరి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వారందరికీ కూడా ఇదే ఫ్యాకల్టీస్ ద్వారా మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా తయారు చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ కూడా వీరికి ఫ్రీగా, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ 4 ఫ్యాకల్టీస్ కంటెంట్ విభాగంలో, మెథడాలజీలో ద వన్ అండ్ ఓన్లీ ఫ్యాకల్టీ దట్ ఈస్ నథింగ్ బట్ మిస్టర్ అప్పారావు మాస్టారు. మీరు కాన్ఫిడెంట్గా, కూల్గా మీరు కష్టపడతాము, ఖచ్చితంగా నేను విజేతగా నిలబడతాను అన్న ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఫ్యాకల్టీస్ మీకు మంచి జస్టిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలోనే గత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో మా విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. ఖచ్చితంగా మీకు వీళ్ళు మంచి జస్టిఫికేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ దీంట్లో భాగంగా ఈ యొక్క డిఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏమిటి, ఇంటెన్సివ్ బ్యాచ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సెలక్షన్ తీసుకుంటారో, మరి వారి కోచింగ్ ఫీజు డీటెయిల్స్ అండ్ కోచింగ్ ఎలా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ జాబ్ టార్గెట్ స్పెషల్ బ్యాచ్ అనేది మరి ఈ యొక్క ఆదివారము సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో స్టార్ట్ చేయడం
చేయడం జరుగుతుంది. మరి ఈ విద్యార్థులు ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో ఆ విద్యార్థులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా డైలీ 8 అవర్స్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 6 o'clock వరకు మరి ఎగ్జామినేషన్ మరి కోచింగ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రతిరోజు ఈ రోజు జరిగిన క్లాస్ మీద నెక్స్ట్ డే రోజు వెంటనే ఎగ్జామ్ నిర్వహించి టాప్ 3 ర్యాంక్స్ని అనౌన్స్మెంట్ చేసి నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం వల్ల ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా విద్యార్థుల మధ్యలో పోటీతత్వం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా మరి ఈరోజు టాపర్స్గా నిలబడ్డ విద్యార్థి కాన్ఫిడెన్స్తోనే మరింక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మిస్టేక్ చేసిన విద్యార్థి దాన్ని కవర్ చేసుకొని నెక్స్ట్ డే ఎగ్జామినేషన్లో మంచి మెరిట్ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ. కోచింగ్కి వచ్చేది కాన్ఫిడెన్స్ తెచ్చుకుందామన్న ఉద్దేశంతో కోచింగ్ రావడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ కనుక మనం ఎవ్రీడే డెవలప్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అది మనల్ని విజయ తీరాలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామినేషన్ని ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ని ఎవ్రీడే ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. దాంతో విద్యార్థులకి ఎక్స్ప్లెనేషన్తో డౌట్స్ కూడా క్లారిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ప్రతిరోజు కూడా నిర్వహించిన దాన్ని మరి ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆన్లైన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ పెట్టామంటే ఖచ్చితంగా వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ కానీ వాటన్నిటిని కూడా మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆఫ్లైన్లో ఇంటెన్సివ్ బ్యాచ్కి జాయిన్ అవుతారో ఆ విద్యార్థులందరికీ కూడా మొట్టమొదటిసారిగా మరి ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించండి, మనకి ఇచ్చినటువంటి సమయం 2 నెలలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లాన్డ్గా కనుక మీరు ముందుకు వెళ్తేనే ప్రిపరేషన్లో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆల్ బార్డర్స్ నుంచి సమాచారాన్ని అతి వేగంగా మనం సమాచారాన్ని సేకరించి సిలబస్ మీద మంచి పట్టు సాధిస్తేనే ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల సౌలభ్యార్థం ఎవరైతే ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వారందరికీ కూడా ఈ యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మరి హెచ్డి క్వాలిటీతోని డిజిటల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావడంతో మరి మీరు సబ్జెక్ట్ని ఇటు ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతూనే ఆన్లైన్లో కూడా ప్రతి టాపిక్ని మీరు ముందే ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్డ్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మరి ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా మీరు చూసినట్టయితే మరి ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్తో పాటు మరి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం మంచి సంస్థ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చూజ్ చేసుకొని కోచింగ్ తీసుకున్నట్టయితే అక్కడ అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి మీకు మంచి సూచనలు సజెషన్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మంచి మెటీరియల్ కూడా మనం ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోవాలి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన విద్యార్థులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి చాప్టర్ పూర్తి చేసుకున్న వెంటనే దాని వెనకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన యొక్క స్టడీ మెటీరియల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇటు సబ్జెక్ట్ మీద ప్రీవియస్ ప్రశ్నపత్రాల మీద కూడా మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్టడీ మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి డిఎస్సి అనగానే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి బ్రాంచెస్కి 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు రావడం జరుగుతుంది. మరి ఆ అమ్మాయిలకు అబ్బాయిలకు విడివిడిగా హాస్టల్ ఫెసిలిటీ కూడా మరి కల్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క హాస్టల్లో భాగంగా విద్యార్థులు ఎవరైతే లాంగ్ నుంచి రావడం జరుగుతుందో ఎస్పెషల్లీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్కి హౌస్ వైఫ్స్ అండ్ సాధారణంగా ఉమెన్ సెక్షన్ పీపుల్ ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి చక్కగా మరి మంచి హాస్టల్ వాతావరణంలో మీకు యొక్క హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మరి హాస్టల్ ఫెసిలిటీ ఉండడంతోనే మీరు నిరభ్యంతరంగా మరి ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క క్లాసెస్ని ఇంటెన్సివ్ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నిటి కూడా యూటిలైజ్ చేసుకున్నట్టయితే రేపు రాబోయే డిఎస్సిలో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా లిమిటెడ్ స్టూడెంట్స్ని 33 జిల్లాల నుంచి సెలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ ఎస్పెషల్లీ ఇంటెన్సివ్ బ్యాచ్. ఇంటెన్సివ్
ఇంటెన్సివ్ బ్యాచ్ వేరే ఉంటుంది, జనరల్ బ్యాచ్ వేరే ఉండడం జరుగుతుంది. ఇంటెన్సివ్ బ్యాచ్లో 100 నుంచి 150 మెంబర్స్నే సెలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 150 మెంబర్స్కి డైలీ క్లాసెస్, డైలీ మాక్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్లు, ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఈజ్ మీకు మంచి కూల్ వాతావరణంలో ప్రతి స్టూడెంట్ మీద కొంత కేర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. వేరేజ్ జనరల్ బ్యాచెస్లో వీక్లీ 1 టైం ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచే కావాలి అనేటువంటి విద్యార్థులందరూ కూడా మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ 9000654713 అనే నెంబర్కి మరి వాట్సాప్ ఉండడం జరుగుతుంది. ఆ వాట్సాప్కి మీరు మరి లాగిన్ అయ్యి మీ యొక్క పేరు, మీ యొక్క కోర్సు, మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఈ యొక్క నెంబర్కి మీరు సెండ్ చేసి మీరు ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో ముందే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మరి 300 రూపీస్తోని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో వాళ్ళకి ఒక సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో ప్రతిసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు మాత్రమే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేయడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా సాధారణంగా మరి హైదరాబాద్ లాంటి కొన్ని సెంటర్స్లో మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్లాసెస్ నిర్వహించి విద్యార్థుల కనీసం ప్రిపరేషన్ కొనసాగించడానికి కూడా అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. దాంతో విద్యార్థులందరూ కూడా సబ్జెక్ట్ మీద కమాండ్ కోల్పోయి కన్ఫ్యూజన్కి లోనవడం జరుగుతుంది. అలా కాకుండా ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల లోపు కోచింగ్ అండ్ అదేవిధంగా డైలీ టెస్ట్ కంప్లీట్ చేసుకోవడంతో ఆ తరువాత సమయంలో విద్యార్థులు ఆ సబ్జెక్టు మీద మరొక్కసారి మరి రివిజన్ చేసుకోవడంతో సబ్జెక్ట్ మీద కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈ యొక్క క్లాసెస్లో భాగంగా డైలీ టెస్ట్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ డైలీ టెస్ట్ అనేది ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టెస్టులు బాగా రాయడంతోనే మీరు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించి 300 రూపీస్తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్టయితే క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి సాధారణంగా మీరు గమనించినట్టయితే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి క్లాసెస్ కండక్ట్ చేయడంతో చాలామంది విద్యార్థులకి మరి లాంగ్ నుంచి బోర్డు కూడా కనపడే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో విద్యార్థులకి మరి కోచింగ్ తీసుకునేటప్పుడు మరి కొంత కన్ఫ్యూజన్కి లోనయ్యి కాన్ఫిడెన్స్ కోల్పోవడంతో చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లూజ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా లిమిటెడ్ స్టూడెంట్స్తోని ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా మీరు విజేతలుగా నిలబడాలంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ని చూస్ చేసుకోండి. డెఫినెట్లీ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ బీయింగ్ ఏ డైరెక్టర్ డెఫినెట్లీ మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని, మంచి ప్రాక్టీస్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మీరు గమనించినట్టయితే సో దీంట్లో భాగంగా ఎవరైతే మరి డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అవ్వాలని ఆలోచన ఉండి కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా మరి వారికి కుదరని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అటువంటి విద్యార్థులను బేస్ చేసుకొని మరి డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన మరి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనే పేరుతోనే యాప్ ఉండడం జరుగుతుంది. మీ యొక్క సెల్ ఫోన్లో గూగుల్ సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ యాప్లో భాగంగా గూగుల్ ప్లే స్టోర్లో మీరు కనుక అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని చెప్పి కొట్టగలిగితే కనుక ఈ యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని కొట్టంగానే ఈ లోగోతోనే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ కనపడుతుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని స్టోర్ అనే ఆప్షన్ ఆ యొక్క యాప్లో విండోలో ఉంటుంది. కింద స్టోర్ అనే ఆప్షన్ కనుక మీరు టచ్ చేసినట్టయితే మరి యొక్క డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ 2023కి సంబంధించిన వీడియోస్, ఫ్రెష్ వీడియోస్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మార్కెట్లో గత 3 సంవత్సరాల క్రితం షూట్ చేసిన వీడియోస్ మీకు సేల్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనది లేటెస్ట్ లాస్ట్ 3 మంత్స్ క్రితము షూట్ చేసినటువంటి 2023 సిలబస్ని బేస్ చేసుకుని వీడియోస్ షూట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అంటే కేవలం రికార్డింగ్ కాకుండా లైవ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. లైవ్ డౌట్ సెషన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్
ఎగ్జామ్స్ ఆన్లైన్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామో ఆన్లైన్లో కూడా డైలీ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా ఆన్లైన్లో మీకు అందుబాటులోకి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా రికార్డింగ్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా మీకు మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నుంచి మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది. యూటిలైజ్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. అండ్ ఫైనల్లీ ఎవరైతే విద్యార్థులు మరి సరైనటువంటి గైడ్లైన్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది విద్యార్థులు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు నిరుత్సాహంతోనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మరి విఫలమవడం జరుగుతుంది. అటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే 1 lakh పీపుల్ ఫాలో అవ్వడం జరుగుతుంది. మరి 2 తెలుగు రాష్ట్రాలను విద్యార్థులు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలన్నా వాటికి సంబంధించిన పూర్తి సమాచారము మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు యూట్యూబ్లో కనుక అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ, అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అని మీరు యూట్యూబ్లో కనుక కొట్టినట్టయితే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దానిలో ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ యొక్క డెమోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మరి మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, షార్ట్ కట్ ఫేమస్ ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ మాస్టర్ యొక్క క్లాస్ ఎలా చెప్తున్నాడో తెలుసుకోవాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా మిస్టర్ శ్రీధర్ మాస్టర్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఆయన యొక్క క్లాసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. మెథడాలజీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అప్పారావు సార్ క్లాస్ ఎలా చెప్తున్నారో తెలుసుకోవాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ముందే టెస్ట్ చేసుకొని మీకు కొంత అవగాహన కల్పించుకొని కోచింగ్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్గా మరి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్ ఇన్ఫర్మేషను అండ్ కొత్త బ్యాచెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, స్టడీ మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ అదేవిధంగా హౌ టు ప్రిపేర్, ఏ విధంగా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎగ్జామినేషన్ పేపర్ని మరి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏమేం పేపర్స్ అందుబాటులో తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎటువంటి ప్రీవియస్ పేపర్స్ మీకు దొరకకపోయినా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో, యాప్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వాటిలో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోటివేషనల్ క్లాసెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. మరి డిఎస్సికి సంబంధించిన మా ప్రీవియస్ ర్యాంకర్స్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు సాధారణ విద్యార్థులు కూడా ఏ విధంగా అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించారో కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్. డెఫినెట్లీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఆఫ్లైన్లో కానీ నిరంతరము కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మీరు విజేతగా నిలబడే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ నిరంతరం కూడా మీ ముందు ఉండి ప్రతి క్షణం కూడా మీకు కావలసిన సమాచారాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మీకు ఈ యొక్క యూట్యూబ్లో మరి ఏదైతే ఈ వీడియో మీకు రావడం జరుగుతుందో ఈ వీడియో కింద మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మరి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈ వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి విద్యార్థులు కనుక మీరైతే నల్గొండకు సంబంధించిన వాట్సాప్ లింక్ అనేది ఈ యూట్యూబ్ వీడియో కింద అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్స్ పెట్టడం జరిగింది. మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఆ జిల్లాకు సంబంధించిన ఆ యొక్క వాట్సాప్ లింక్ను టచ్ చేసి దాంట్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లు అండ్ అదేవిధంగా మా యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్ యొక్క వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ర్యాంకర్స్ యొక్క సజెషన్స్ అండ్ అదేవిధంగా పీడిఎఫ్ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఆ యొక్క గ్రూప్స్లో పెట్టి మరి ఎవరైతే కోచింగ్లో జాయిన్ కాలేనటువంటి విద్యార్థులకి మా యొక్క కోచింగ్ సెంటర్తో సంబంధం లేకుండా మరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వాట్సాప్ గ్రూపులలో నిరంతరం కూడా సమాచారం మీకు అందించడం జరుగుతుంది. ఇప్పటికే మరి వాట్సాప్ గ్రూపులు అనేవి క్రియేట్ చేసి మరి డిస్ట్రిక్ట్ వైజ్గా విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారో అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వీడియో కింద ఇచ్చే మీ లింక్లో మీరు జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ
బయోసైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, అండ్ తెలుగు కానీ, హిందీ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్జిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ డియర్ స్టూడెంట్స్, ఫైనల్గా మీరు విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా మీరు సాధించబోయేటటువంటి జాబ్ మీద ప్యాషన్ ఉండాలి, అండ్ అదేవిధంగా ప్రాక్టీస్నెస్ ఉండాలి, అండ్ అదేవిధంగా పేషెన్సీ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు రీచ్ యువర్ టార్గెట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో మ్యాథమెటిక్స్ విభాగం నుంచి మీరు ఖచ్చితంగా విజేతలుగా నిలబడతారని, మీ యొక్క ఆశయ సాధనలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా ఎంతో కొంత పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.